ఓసారి కైలాస పర్వతంపై ధ్యానంలో ఉన్న శివుడు శ్రీకృష్ణుడు వాయిస్తున్న వేణుగానాన్ని విని మంత్రముగ్ధుడై బృందావనానికి వెళ్ళాడు. అక్కడ గోపికలందరితో శ్రీకృష్ణుడు నాట్యం చేయడం చూసి తాను కూడా ఆ రాసలీలలో పాల్గొనాలి అనుకున్నాడు. కానీ శివుడు లోపలికి వెళ్ళబోతుండగా యోగమాయ ఆయన్ని ఆపి శ్రీకృష్ణుడు తప్ప మిగతా మగవారికి రాసలోకి ప్రవేశం లేదని చెప్పింది. ఒకవేళ శివుడు లోపలికి రావాలి అనుకుంటే యమునా నదిలో మునిగి గోపికలా మారి లోపలికి రమ్మని చెప్పింది. యోగమాయ చెప్పినట్టుగానే శివుడు యమునా నదిలో స్నానం చేసి గోపికలా మారి రాసలో పాల్గొన్నాడు. నాట్యం కొనసాగుతుండగా ఏదో తప్పు జరిగిందని గ్రహించి శ్రీకృష్ణుడు లలితాదేవిని విచారించమన్నాడు. గోపికల వేషంలో ఎవరైనా మగవారు ఉన్నారేమో అని చూసిన లలితాదేవికి 3 కళ్ళు ఉన్న గోపిక తప్ప ఇంకా ఎవ్వరూ కనిపించలేదు. ఆ 3 కళ్ళు ఉన్న గోపిక శివుడే అని గ్రహించిన శ్రీకృష్ణుడు గోపేశ్వరుడిగా అక్కడే ఉండిపోమని శివుణ్ణి కోరడంతో శివుడు గోపేశ్వరుడు అయ్యాడు. ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా విన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని గట్టిగా చెప్పండి.